ఆర్థిక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే గిరిజన గ్రామాలలో విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, సామాజిక ఆర్థిక అభివృద్ధి రంగాలలో గ్రామాలలో సమగ్ర పురోగతిని సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ గిరిజన ప్రాంతాలలో వెలుగును నింపుతోంది. గిరిజనుల జీవన స్థితిగతులను మార్చడంలో ఈ పథకం తనదైన ముద్ర వేసుకుంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఈ పథకం ద్వారా అనేక మంది గిరిజనులు ప్రయోజనం పొందుతున్నారు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు ఆరోగ్యం, విద్య, జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ గిరిజన ప్రాంతాలలో సత్ఫలితాలను ఇస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలోని ధాన్యంపాలెం గ్రామంలో కుగ్రామం తీయమామిడి కొండకోనల్లో చుట్టూ దట్టమైన చెట్ల మధ్య కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని ఈ కుగ్రామంలో 20 కుటుంబాల వరకు నివాసముంటున్నాయి. వీరిని గుర్తించిన ప్రభుత్వం పీఎం జన్మన్ ద్వారా 60 లక్షలు వెచ్చించి బహుళ ప్రయోజనాల భవనాన్ని నిర్మించారు. ఈ భవనం రాకతో ఆ ప్రాంతవాసుల్లో ఓ భరోసా లభించింది. గతంలో తుఫానులు, వర్షాల సమయంలో అల్లాడిపోయే గిరిజన ప్రజలు ఇప్పుడు విపత్తుల సమయంలో ఆ భవనాలలో తలదాచుకుంటున్నారు. మినీ అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రం కూడా అందుబాటులోకి రావడంతో చిన్నారులకు విద్య, పౌష్టిక ఆహారం అందుతోంది. మాకు పిఎం జన్మన్లో మల్టీపర్పస్ బిల్డింగ్ రావడం జరిగింది. ఇక్కడ డాక్రా మహిళల మీటింగ్ 5 గ్రామాలలో వచ్చి చేసుకుంటారు. చిన్న చిన్న ఫంక్షన్స్ జరుపుకుంటున్నాం. అలాగే అంగన్వాడీ కేంద్రం కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. తద్వారా ఏఎన్ఎం సెంటర్ కూడా ఇక్కడ ప్రతి మంత్లీ 2 టైమ్స్ వచ్చి ఏఎన్ఎం గారు ఉండి పిల్లలకు కానీ ఊర్లో గ్రామాల్లో ఉన్న ప్రజలకు కానీ వచ్చి వైద్యం చేయడం జరుగుతుంది. బాగా వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ రావడం జరుగుతుంది, ఉండడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగానే రంపచోడవరం పరిధిలోని చిన్నబీరంపల్లి ప్రాంతంలో గిరిజన నివాసాలకు 8,50,000తో ప్రత్యేక విద్యుత్ లైన్ను ఏర్పాటు చేసి విద్యుత్ను అందించారు. గుడిసెలకు విద్యుత్ సదుపాయాన్ని అందించారు. కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లని ప్రాంతంలోని గిరిజనులకు విద్యుత్ సదుపాయాన్ని అందించారు. ఆ చీకట్లో మా పాపలు, మా అబ్బాయిలు, మనవరాలు చదువుకోవడానికి కూడా ఇక్కడ ఏం వెలుగులేదండి. చీకట్లో ఉండేవారమండి. మాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి. తేలులు, పాములు, పుట్రలు అన్నీ వచ్చివండి. మా చాలా బాధపడవారము. కరెంట్ వచ్చిన కంచి చేన వెలుగులు పడిపోయామండి. కొద్దిగా మాకు పర్వాలేదండి. చేన ఇంత ఏనుగులు బలం వచ్చిందండి. మా పాపలు కూడా చదువుకుంటున్నారండి ఇక్కడే. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చిట్ట చివరి వ్యక్తి వరకు అందుతున్నాయనేందుకు ఈ గ్రామాలు ఉదాహరణలుగా నిలుస్తాయి.